హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఎవరైతే ఈ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో అక్కడ సబ్స్క్రైబ్ బటన్ కనబడుతుంది, దాన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ కనబడుతుంది, దాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆన్ సిఐ కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్ర వడ్డీ మీద ఉన్న కొన్ని క్వశ్చన్స్ మనకి ఏవైతే ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్స్లో అడిగాడో అవి చూద్దాం. సో ఈ క్వశ్చన్స్ మనకి స్టేట్ లెవెల్లో జరిగే సబ్ ఇన్స్పెక్టర్ కానివ్వండి, పోలీస్ కానిస్టేబుల్ కానివ్వండి, ఎస్ఎస్సి మరియు రైల్వేస్లో అన్ని ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్స్ అనేది మనకు అడగడం అనేది జరుగుతుంది. సో మనం ఈ వీడియోలో ఈజీగా కొంచెం స్పీడ్గా ఏ విధంగా సాల్వ్ చేయాలో మనం చూద్దాం. సో తప్పకుండా ఈ వీడియోని ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో నా నుంచి మీకు ఒకటే రిక్వెస్ట్, ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే చూసిన ప్రతి ఒక్కరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో లేట్ చేయకుండా ఒకసారి క్వశ్చన్లోకి వెళ్దాం. సో మేజర్గా మనకి ఎస్ఐ లేదా సిఐ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటిదంటే సింపుల్ ఇంట్రెస్ట్. సాధారణ వడ్డీ అంటే ఏమిటి అంటే ప్రతి ఇయర్ మనకి ఇంట్రెస్ట్ అనేది సేమ్ ఉంటుంది, వడ్డీ అనేది సేమ్ సమానంగా ఉంటుంది. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్లో తీసుకుంటే ఇయర్ టు ఇయర్ ఇంట్రెస్ట్ అనేది పెరుగుతూ ఉంది. సపోజ్ ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ వచ్చేసి 100 రూపీస్ ఉంటే సెకండ్ ఇయర్ వచ్చేసి 100 యాజ్ ఇట్ ఈజ్ ఉండడంతో పాటు ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో దానికి కూడా మనకి ఇంట్రెస్ట్ అనేది యాడ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో అర్థమైంది అనుకుంటున్నాను. సో మనకి ఎస్ఐలో ప్రతి ఇయర్ ఇంట్రెస్ట్ అనేది సేమ్ ఉంటుంది, ఈక్వల్గా ఉంటుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో సపోజ్ 2 ఇయర్స్కి తీసుకుంటే ఫస్ట్ ఇయర్ 100 ఉన్నప్పుడు సెకండ్ ఇయర్ 100తో పాటుగా ఈ ఫస్ట్ ఇయర్ మనకి ఇంట్రెస్ట్ వడ్డీ ఏదైతే వస్తుందో దానికి కూడా మనకి ఇంట్రెస్ట్ లేదా వడ్డీ అనేది రావడం అనేది ఎక్స్ట్రాగా రావడం అనేది జరుగుతుంది. సో ఇంకొక పాయింట్ ఏంటిదంటే ఎస్ఐ సిఐలో ఫస్ట్ ఇయర్ మొదటి సంవత్సరం ఏదైతే వడ్డీ ఇంట్రెస్ట్ ఉంటుందో అది ఈక్వల్గా ఉంటుంది. ఫస్ట్ ఇయర్ ఎస్ఐలో 100 ఇంట్రెస్ట్ ఉంటే సిఐలో కూడా 100 ఇంట్రెస్ట్గా ఉంటుంది. సో ఇది ఈ రెండింటిలో కామన్ పాయింట్. సో ఇప్పుడు క్వశ్చన్స్లోకి వెళ్దాం. సో క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. ఫైండ్ ద అమౌంట్ ఆఫ్ ₹2000 ఆఫ్టర్ 3 years వెన్ ఇంట్రెస్ట్ ఈస్ కాంపౌండెడ్ యాన్యువల్లీ ఎట్ ద రేట్ ఆఫ్ 10% per annum అప్రాక్సిమేట్లీ. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? ప్రిన్సిపల్ ఇచ్చాడు, అసలు ఇచ్చాడు, అలాగే టైం పీరియడ్ ఎంత ఇచ్చాడు? 3 years ఇచ్చేసాడు, 3 సంవత్సరాలకి ఇచ్చేసాడు. సో మనకి అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు? మనకి ఇక్కడ 10% ఇచ్చేసాడు. మనకి ఫైనల్ ఏం అడుగుతున్నాడు? అమౌంట్ అడుగుతున్నాడు. సో అమౌంట్ అంటే ఏంటిది? మనకి ప్రిన్సిపల్ ప్లస్ దాని మీద వచ్చే ఇంట్రెస్టే మనకి అమౌంట్. ఇదే మనకి కనుక్కోమంటున్నాడు. సో మనకి యాక్చువల్గా అమౌంట్ ప్రిన్సిపల్ వచ్చేసి 2000 ఉంది. దీన్ని మనం షార్ట్ కట్లో ఏ విధంగా సాల్వ్ చేస్తాము అంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. సో ఈ విధంగా తీసుకుంటే ఫస్ట్ ఇయర్ 10% అన్నప్పుడు దీంట్లో 10% మనకి ఎంత అవుతుంది ఫ్రెండ్స్? 2000లో 10% అంటే ఒక 0 తీసేస్తే మనకి 200 వస్తుంది. సో ఈ 200 అనేది ఎవ్రీ ఇయర్ మనకి కామన్గా ఉంటుంది. సో 200 అనేది ఎవ్రీ ఇయర్ కామన్గా ఉంటుంది. వీటితో పాటు సెకండ్ ఇయర్ తీసుకున్నాం అనుకో, సెకండ్ ఇయర్ 200తో పాటుగా ఈ ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ వడ్డీ ఏదైతే ఉంటుందో దానికి కూడా ఈ 10% అనేది మనకి యాడ్ చేయాల్సి ఉంటుంది. సో 200లో 10% అంటే మనకి 20. సో ఇది సెకండ్ ఇయర్ యొక్క ఇంట్రెస్ట్, 2వ సంవత్సరం యొక్క వడ్డీ ఓవరాల్గా. ఇప్పుడు థర్డ్ ఇయర్ యొక్క ఓవరాల్ వడ్డీ చూసుకుంటే మనకి ఇక్కడ ఈ 200తో పాటు ఫస్ట్ ఇయర్ ఈ 200కి వడ్డీ ఏదైతే ఉంటుందో అది యాడ్ చేయాలి. అలాగే సెకండ్ ఇయర్ యొక్క ఈ 200 వడ్డీకి కూడా మళ్ళీ వడ్డీ యాడ్ చేయాలి. అంటే మళ్ళీ దీనికి మళ్ళీ 10% 20. అండ్ అలాగే సెకండ్ ఇయర్లో ఎక్స్ట్రాగా వచ్చిన ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో దానికి కూడా మనం 10% యాడ్ చేయాల్సి ఉంటుంది, అంటే +2. సో ఓవరాల్గా మనకి ఇక్కడ చూసుకుంటే 3 × 200 ఉన్నాయి, 3 × 200 600, అలాగే 3 × 20 3 ఉన్నాయి, అంటే 60. ఎక్స్ట్రాగా మనకి 2 ఉంది, సో 662. సో ఓవరాల్గా మనకి వచ్చే వడ్డీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేసి మనకి ఎంత వస్తుంది? 662. సో మనకి అమౌంట్ అడుగుతున్నాడు కాబట్టి అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ఎంత? 2000 + 662. సో ఓవరాల్గా 2662 అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుంది మనకి. సో 2662 ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో మీరు ఇక్కడ అమౌంట్ నుంచే కాకుండా డైరెక్ట్గా మనకి పర్సంటేజ్ ద్వారా కూడా చేయవచ్చు. సో ఫస్ట్ ఇయర్ ఎంత ఉంది ఇంట్రెస్ట్? 10%. సో సెకండ్ ఇయర్ మనకి 10%.
సో 2 ఇయర్స్కి మనం చేసేటప్పుడు మనకి ఫస్ట్ ఇయర్ 10%, సెకండ్ ఇయర్కి 10% ప్లస్ ఈ 10%లో మళ్ళీ 10% అంటే 1%. నెక్స్ట్ మనకి థర్డ్ ఇయర్ మళ్ళీ 10%. ఈ థర్డ్ ఇయర్లో మనం ఎక్స్ట్రా ఏం చేసాం, ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్కి ఇంట్రెస్ట్ అంటే దీని మీద 1%, అలాగే సెకండ్ ఇయర్కి ఇంట్రెస్ట్కి ఇంట్రెస్ట్ దీని మీద 10%, అలాగే 1 ఏదైతే ఉందో దాన్ని కూడా మనకి 10%, 10% అంటే 0.1 వస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే 10 10 10 30 10 10 10 30, ఇక్కడ 1 1 1 33.03% అనమాట. ఓవరాల్గా 3 ఇయర్స్కి 10% రేటుగా వచ్చే కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో మనకి ఇక్కడ 100% ఒక వాల్యూ ఎంత ఇచ్చాడు, ప్రిన్సిపల్ అనేది 100కి ఈక్వల్ అవుతుంది. 100% ఒక వాల్యూ 2000 అవుతుంది. సో మనకి క్వశ్చన్లో ఏం అడిగాడు, అమౌంట్ అడిగాడు. అమౌంట్ అంటే ఏం చెప్పాను, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ అంటే 100%, ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది 33.01. సో మనకు అనుకోవాల్సింది ఎంత, 133.01% కనుక్కుంటే సరిపోతుంది. వీటిని క్రాస్ మల్టిప్లై చేయండి, క్రాస్ మల్టిప్లై చేసిన మీకు వచ్చే రిజల్ట్ ఇదే 2662 దీని యొక్క ఆన్సర్. సో ఏ విధంగా చేసినా మీకు రైట్ ఆన్సర్ రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, సో క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. హౌ మచ్ విల్ అన్ అమౌంట్ ఆఫ్ ₹2500 ఇంక్రీజ్ ఆఫ్టర్ 3 years when the interest is compounded annually at the rate of 20%. సో ఇక్కడ రేట్ ఎంత ఇచ్చాడు, 20% ఇచ్చాడు. ఇక్కడ టైం పీరియడ్ ఎంత ఇచ్చాడు, 3 years ఇచ్చేసాడు. ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు, 2500 ఇచ్చేసాడు. సో మనకి ఎంత అమౌంట్ అవుతుంది 3 years తర్వాత అంటున్నాడు. సో మనకి 2500లో 20% అది ఎంత, మనకి 500. ఇది ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్. సెకండ్ ఇయర్ ఏమవుతుంది, 500 యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. థర్డ్ ఇయర్ కూడా 500 యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. సెకండ్ ఇయర్లో ఈ 500కి కూడా 20% తీసుకుంటాం. 500, సో ఇక్కడ సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేసినప్పుడు ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్కి 20%. ఇప్పుడు థర్డ్ ఇయర్కి వచ్చేసరికి ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో దీనికి 20% అంటే ఇక్కడ 100. అలాగే సెకండ్ ఇయర్ యొక్క 500కి 20%, ఇది ఒక 100. అలాగే ఈ 100 ఏదైతే ఉంటుందో దానికి 20% అంటే 20. సో ఇప్పుడు వీటిని సమ్ చేయండి సరిపోతుంది. సమ్ చేస్తే 500 × 3 ఉంటాయి, అంటే ఇది 1500. అలాగే 100s వచ్చేసి కూడా మనకి 3 ఉంటాయి, 300. ఫైనల్గా మనకి 20, సో 1820. సో ఓవరాల్గా దీని మీద వచ్చే ఇంట్రెస్ట్ వచ్చేసి 1820. మనకి అమౌంట్ వచ్చేసి మనకి ప్రిన్సిపల్ ఎంత, 2500 ప్లస్ 1820. సో ఓవరాల్గా మనకి 4320 అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుంది మనకి. సో 4320 ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో దీనికి ఇంకా షార్ట్ కట్ కూడా ఉంటుంది, మీకు తర్వాత చెప్తాను అది. సో ప్రజెంట్ అయితే ఈ మెథడ్ ద్వారా చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. If you invest 100 rupees at 40% annual interest quarterly, how much will you receive after 1 year? సో ప్రిన్సిపల్ వచ్చేసి 100 ఇచ్చాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 40% ఇచ్చాడు. సో ఇంట్రెస్ట్ వచ్చేసి క్వార్టర్లీ అంటున్నాడు. సో ఇంట్రెస్ట్ వచ్చి క్వార్టర్లీ అంటే ఏంటిది, ఎవ్రీ 3 monthsకి మనకి ఇంట్రెస్ట్ అనేది కనుక్కోమంటున్నాడు. 3 monthsకి 1 yearకి అయ్యే ఇంట్రెస్ట్ ఎంత, 1 yearకి అయ్యే ఓవరాల్ అమౌంట్ ఎంత అడుగుతున్నాడు. సో 1 year క్వార్టర్లీ అంటే ఎంత, 1/4. ఇంట్రెస్ట్ ఎంత, యాక్చువల్గా 40. సో 10% లాగా కనుక్కోవాలి. ఇక్కడ 1 2 3 4, ఎందుకంటే క్వార్టర్లీ అన్నప్పుడు 1 yearకి 4 quarters ఉంటాయి కాబట్టి. సో 10%, 10% అంటే దేంట్లో 10%, దీంట్లో 10%. 10% అంటే మనకి 100, 10. అలాగే 10 అనేది అన్నిట్లో కామన్గా ఉంటుంది. సో సెకండ్ ఏంటిది, మనకి సెకండ్లో ఫస్ట్ ఇయర్ యొక్క ఇంట్రెస్ట్కి 10లో 10% అంటే 1. థర్డ్ ఇయర్లో ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్కి ఇంట్రెస్ట్ ఇది 1. అలాగే దీనికి 10% అంటే 1. అండ్ అలాగే ఈ 1కి కూడా 10% అంటే 0.01. ఇప్పుడు ఫోర్త్ ఇయర్ తీసుకున్నాం అనుకోండి, దీనికి ఈ 10కి ఈ 10కి ఈ 10కి +1 +1 +1, ఎందుకంటే అన్నిటికీ 10% అలాగే ఈ 1 1 1. సో వీటికి కూడా మనకి 0.1 0.1 0.1 అంటే 0.3 వచ్చేస్తుంది. సో ఫైనల్గా దీనికి కూడా 10% కాబట్టి 0.01 అవుతుంది. సో ఇప్పుడు వీటిని సమ్ చేయండి. 4 × 10 40. వన్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6. సో ఇవి 6 ఉన్నాయి. అలాగే 0.1 ఎన్ని ఉన్నాయి మనకి, 0.1 0.3 అంటే 0.4 ఉంది. అలాగే ఇది కాకుండా 0.01 ఉంది. సో 1 4
ఇది వచ్చేసి 646. సో ఓవరాల్గా మనకి వచ్చిన ఇంట్రెస్ట్ వచ్చేసి కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 46.41. సో ఓవరాల్గా అమౌంట్ ఎంత అవుతుంది 100 ప్రిన్సిపల్. సో అమౌంట్ అంటే ఏంటిది ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ ఎంత 100 రూపీస్ ఇచ్చాడు ప్లస్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది 46.41. సో ఓవరాల్గా 146.41 అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. సో 146.41 ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇది చాలా రిపీటెడ్గా అడుగుతున్న ప్రతి షిఫ్ట్లో మనకి ఈ క్వశ్చన్ అనేది తప్పకుండా ఉంటుంది. ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ యాన్యువల్లీ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ సమ్ ఫర్ 2 years ఎట్ 10%, 15% per annum ఈజ్ 180. సో మనకి ఎప్పుడైనా కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి మధ్య డిఫరెన్స్ ఇచ్చేసి టైం పీరియడ్ అనేది 2 years ఇచ్చాడు అనుకోండి. సో సింపుల్ ఫార్ములా డిఫరెన్స్ డి ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ ఆర్ బై 100 హోల్ స్క్వేర్. సో ఈ ఫార్ములా అనేది ఓన్లీ 2 yearsకి మాత్రమే అప్లై అవుతుంది. సో 2 yearsకి మాత్రమే అప్లై అవుతుంది. సో డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు 180 ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ కనుక్కోమంటున్నాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు 15 డివైడెడ్ బై 100 హోల్ స్క్వేర్. సో 5 3s 5 20s. సో 180 ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ ఇక్కడ 3 స్క్వేర్ అంటే 9, 20 స్క్వేర్ అంటే 400. సో మనకి ఏమవుతుంది ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 9 1s 9 20s పోతుంది. సో ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు 20 ఇంటూ 400. సో 2 ఇంటూ 4 అంటే 8,000 అనేది మనకి ప్రిన్సిపల్ రావడం జరుగుతుంది. సో మనకి ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ ఫార్ములాని నోట్ చేసుకోండి. ఈ ఫార్ములా కాకుండా కూడా మనకి షార్ట్ కట్ ఉంటుంది, అది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. సో మనకి బేసిక్ టు అడ్వాన్స్ మనకి ఏదైతే ఉంటుందో దాంట్లో కంప్లీట్గా మీకు షార్ట్ కట్ ఫార్ములాస్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అందుకనే మీకు చెప్తున్నాను February 10th నుంచి మనకి అర్థమెటిక్ ప్లస్ ప్యూర్ మ్యాథ్స్ కంప్లీట్ బేసిక్ నుంచి అడ్వాన్స్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది మనకి స్టేట్లో జరిగే ఎస్ఐ మరియు కానిస్టేబుల్తో పాటుగా సెంట్రల్లో జరిగే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అండ్ అలాగే రైల్వే ఎగ్జామ్స్కి తప్పకుండా యూస్ఫుల్ అవుతుంది. సో ఈ బ్యాచ్లో మీరు తప్పకుండా జాయిన్ అవ్వండి. దీంట్లో జాయిన్ అవ్వాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి 8074180755. సో లాస్ట్ 4 days నుంచి పెడుతున్నాను. సో ఎక్కువ రెస్పాన్స్ అనేది మీ దగ్గర నుంచి రావట్లేదు. మీ దగ్గర నుంచి ఎక్కువ రెస్పాన్స్ వస్తే త్వరగా బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది, లేకపోతే డిలే అవుతూ వస్తుంది. ఇఫ్ రూపీస్ 6,000 ఈజ్ ఇన్వెస్టెడ్ ఎట్ రేట్ ఆఫ్ 20% per annum కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ, దెన్ ద అమౌంట్ ఆఫ్టర్ 18 months ఈజ్. సో మనకి ప్రిన్సిపల్ ఇచ్చాడు 6,000, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు 20%. సో టైం పీరియడ్ వచ్చేసి 18 months అంటున్నాడు. మనకి హాఫ్ ఇయర్లీకి కనుక్కోమంటున్నాడు. సో హాఫ్ ఇయర్లీ కంటే 1/2 ఇంటూ మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 20 అంటే 10%కి కనుక్కోవాలి. సో మనకి 18 months అన్నప్పుడు హాఫ్ ఇయర్లీ అంటే 3 half years ఉంటాయి, 3 half years. సో మనకి ఏంటి 6,000 ప్రిన్సిపల్, దీంట్లో 10% మనకి హాఫ్ ఇయర్లీ కాబట్టి 10% ఇంట్రెస్ట్ అవుతుంది. క్వార్టర్లీ అని అనుకో డివైడెడ్ బై 4 చేయండి. సో ఈ విధంగా అనమాట. సో 6,000లో 10% అంటే 600. సో 600 మనకి యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. అండ్ అలాగే మనకి సెకండ్ దాంట్లో ఏమవుతుంది, సెకండ్ హాఫ్ ఇయర్లో ఫస్ట్ హాఫ్ ఇయర్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దానికి 10% అంటే దీనికి 60 యాడ్ అవుతుంది. అలాగే థర్డ్ దాంట్లో తీసుకుంటే ఫస్ట్ దానికి 10% 60, సెకండ్ దానికి 600కి 10% 60, అండ్ అలాగే 60కి 10% 6. సో ఓవరాల్గా చూసుకుంటే 3 into 600 ఉంటాయి, ఇది ఒకటి 1800 అవుతుంది. అలాగే 3 into 60 ఉంటుంది, ఇది ఒక 180 అవుతుంది. అండ్ అలాగే ఫైనల్గా 6. సో వీటిని సమ్ చేసామనుకోండి 1986 మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ రావడం జరుగుతుంది ఓవరాల్గా. సో మన క్వశ్చన్లో ఏమడుగుతున్నారు, అమౌంట్ అడుగుతున్నారు. అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ఎంత 6,000 ప్లస్ 1986, ఓవరాల్గా 7986 అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుంది, 7986. సో ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్. సో మనకి పెద్ద పెద్ద ఫార్ములాస్ ఉంటాయి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి, ఆ ఫార్ములాస్ ఎలాంటివి లేకుండా కూడా ఇలా సింపుల్గా ఈ విధంగా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఎస్ఐ అండ్ సిఐ క్యాలిక్యులేటెడ్ ఇయర్లీ ఫర్ ప్రిన్సిపల్ 2000 ఎట్ 10% per annum ఫర్ 2 years. సో మనకి ప్రీవియస్ క్వశ్చన్లో తీసుకుంటే సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి మధ్య డిఫరెన్స్ అనేది ఇచ్చాడు. సో ఈ క్వశ్చన్లో ఏమంటున్నాడు, కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి మీద డిఫరెన్స్ కనుక్కోమంటున్నాడు. మనకి ప్రిన్సిపల్ వచ్చేసి 2000 ఇచ్చాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 10% ఇచ్చాడు, టైం పీరియడ్ వచ్చేసి 2 years ఇచ్చేసాడు.
సో మనకి సేమ్ అదే ఫార్ములా యూజ్ చేయొచ్చు. డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ R బై 100 హోల్ స్క్వేర్. సో డిఫరెన్స్ అనేది ఎంత ఇచ్చాడు మనకి ఇక్కడ? సో డిఫరెన్సే కనుక్కోమంటున్నాడు. డి ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు మనకి ఇక్కడ? 2000. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు? 10% డివైడెడ్ బై 100 హోల్ స్క్వేర్. సో ఈ జీరో క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 2000 యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంటుంది. ఇక్కడ 1/10 హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి 1/100. ఈ టూ జీరోస్ క్యాన్సిల్ అయిపోతే ఫైనల్గా డిఫరెన్స్ వచ్చేసి 20 అనేది రావడం జరుగుతుంది. దీని యొక్క ఆన్సర్ 20. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో అందుకని ఫార్ములా నోట్ చేసుకోండి. ఒకవేళ డిఫరెన్స్ అడిగినా ప్రిన్సిపల్ అడిగినా 2 years కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ కి మధ్య సో ఈ ఫార్ములా అనేది మనకి యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The yearly depreciation of the value of a car is 10%. What will be the percentage decrease of the value of car after 4 years? సో ఒక కార్ యొక్క వాల్యూ అనేది ప్రతి సంవత్సరం డిక్రీజ్ అవుతూ వెళుతూ ఉంది అంటున్నాడు. సో ప్రతి సంవత్సరం 10% డిక్రీజ్ అవుతుంది అంటున్నాడు. సో ప్రతి సంవత్సరం ఈ విధంగా 10% డిక్రీజ్ అయితే ఆఫ్టర్ 4 years, సో 4 సంవత్సరాల తర్వాత ఆ కార్ యొక్క టోటల్ వాల్యూ అనేది పర్సంటేజ్లో ఎంత డిక్రీజ్ అవుతుంది అని చెప్పి అడుగుతున్నాడు. సపోజ్ మనకి ఇనీషియల్గా అది 100 ఉందనుకోండి. ఫస్ట్ ఇయర్లో మనకి 10% డిక్రీజ్ అవుతుందంటే 90 డిక్రీజ్ అవుతుంది. సెకండ్ ఇయర్లో కూడా మనకి 10% డిక్రీజ్ అంటే 90లో 9% అనమాట, అంటే 81 అవుతుంది. అండ్ థర్డ్ ఇయర్లో కూడా 10% అంటే దీంట్లో మనకి -8.1 తీసేయాలి. సో 81 నుంచి 8 తీస్తే మనకి 73. ఈ 73లో నుంచి మనకి 0.1 తీసే 72.9. అండ్ అలాగే దీని నుంచి కూడా 10% డిక్రీజ్ అవుతుంది, ఎందుకంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్. అండ్ దీంట్లో నుంచి కూడా మనకి 7.29 తీసేయాలి. సో 7.29 తీసామనుకుని దీని యొక్క వాల్యూ రావడం జరుగుతుంది. సో మనకి ఈ విధంగా తీసాం 72.90, దీంట్లో నుంచి 7.29 తీసేయాలి. 10 అనుకుంటే ఇక్కడ మనకి 1 వస్తుంది, ఇక్కడ జరగలేదు. అండ్ అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ 8 ఉంటుంది, 8 నుంచి 2 తీస్తే 6. సో ఫైనల్ ఇక్కడ 12 నుంచి 7 తీస్తే 5, ఇక్కడ 6 యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. సో ఓవరాల్గా ఫైనల్గా ఆ కార్ యొక్క వాల్యూ వచ్చి 65.61. కాకపోతే క్వశ్చన్లో అడుగుతుంది ఏంటి, 4 years తర్వాత ఎంత % డిక్రీజ్ అయింది అంటున్నాడు. సో మనకి ఇనీషియల్గా 100 ఉంది కాస్త మనకి ఎంత డిక్రీజ్ అయింది, 65.61 డిక్రీజ్ అయింది. సో దీని నుంచి తీసేసి సరిపోతుంది. ఫస్ట్ 100 నుంచి 65 తీసేయండి. 65 తీసే మనకి 30. మనకి ఇక్కడ ఇనీషియల్గా కార్ యొక్క వాల్యూ 100 ఉంది, దాంట్లో మనకి దాని కార్ ఫైనల్గా 4 years తర్వాత వచ్చిన కార్ వాల్యూని తీసేసి రిమైనింగ్ ఏదైతే ఉంటుందో అదే మనకి 4 years తర్వాత డిక్రీజ్ అయిన వాల్యూ. సో ఫస్ట్ ఏం చేయండి, 100 నుంచి 65 తీసేయండి, 35 వస్తుంది. ఈ 35 నుంచి మనకి ఏం చేయాలి, 0.61 కూడా తీసేయాలి. అంటే మనం ఓవరాల్గా చూసుకుంటే 34.39% అనేది ఓవరాల్గా కార్ యొక్క వాల్యూ 4 సంవత్సరాల తర్వాత డిక్రీజ్ అవుతుంది. సో ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ సి వచ్చేసి రైట్ ఆన్సర్. సో ఈ విధంగా కాంప్లికేటెడ్ కాకుండా సింపుల్గా ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. దాని యొక్క వాల్యూ తెలియనప్పుడు 100 తీసుకోవాలి ఇనీషియల్గా. ఎప్పుడు మనకి ప్రిన్సిపల్ యొక్క వాల్యూ ఎప్పుడైనా 100 ఉంటుంది, అలాగే మనకి ఏదైనా ప్రొడక్ట్ యొక్క వాల్యూ ఉన్నప్పుడు దాని యొక్క ఇనిషియల్ వాల్యూ అనేది 100కి తీసుకోవాలి. సో నెక్స్ట్ ఇచ్చింది అనుకోండి క్వశ్చన్లో దాని యొక్క వాల్యూస్ డైరెక్ట్ వాల్యూ అనేది తీసుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్. సో క్వశ్చన్ నెంబర్ 8 చూడండి. ₹200 was invested for 1 year in a scheme that offered simple interest at 10% per annum. Another 200 was invested for 1 year in a scheme that offers an interest of 10% per annum compounded half yearly. How much more will the interest accrued under the second scheme? సో 2 స్కీమ్స్ ఉన్నాయంట, స్కీమ్ 1, స్కీమ్ 2 అనుకుంటే. స్కీమ్ 1లో సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి 10% ఇస్తున్నారంట ఒక స్కీమ్లో, స్కీమ్ 1లో. సో ఇనీషియల్గా మనకి ప్రిన్సిపల్ అనేది రెండిట్లో కూడా సేమ్ 200 అంటున్నాడు. సో మనకి ఏంటిది ఇక్కడ 1 year తర్వాత అంటుంది కాబట్టి సింపుల్గా మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది, 200లో 10% అంటే 20 అవుతుంది. స్కీమ్స్ 2కి కూడా మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% ఇచ్చేసాడు, కాకపోతే హాఫ్ ఇయర్లీ అంటున్నాడు. సో ఫస్ట్ హాఫ్ ఇయర్, సెకండ్ హాఫ్ ఇయర్కి తీసుకుంటే ఇక్కడ 10% అంటే మనకి ఎంత 20. సో ఇంట్రెస్ట్ వచ్చేసి మనకి ఏంటిది, ఇంట్రెస్ట్ కూడా 2 times అవుతుంది, డివైడెడ్ బై 2 చేయాలనుకుంటే హాఫ్ ఇయర్లీ అన్నాడు కాబట్టి. సో మనకి ఫస్ట్ హాఫ్ ఇయర్కి ఏమవుతుంది, 200లో 5%, 10% అంటే ఎంత మనకి 20, 5% అంటే దాంట్లో ఆఫ్ 10 అవుతుంది.
ఇక్కడ సెకండ్ దాంట్లో 10 యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. సో మనకి కాకపోతే తర్వాత ఏమవుతుంది, ఫస్ట్ హాఫ్ ఇయర్కి ఏదైతే ఇంట్రెస్ట్ వచ్చిందో దానికి కూడా మనకి 5% యాడ్ అవుతుంది. అంటే ఎంత వస్తుంది మనకి ఇక్కడ 10% అంటే 1, దాంట్లో మనకి 5% అన్నాం కాబట్టి దాంట్లో హాఫ్ అంటే 0.5. సో ఓవరాల్గా మనకి చూసుకుంటే సెకండ్ స్కీమ్లో ఎంత వస్తుంది, 10 + 10 20 + 0.5, సో 20.5. అదే సింపుల్ ఇంట్రెస్ట్లో చూసుకుంటే ఎంత వస్తుంది 20. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది 0.5. 0.5 అంటే మనకి ఎంత 50 పైసా. అదే మనకి దీని యొక్క ఆన్సర్. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. వీటికి ఇంకా షార్ట్ కట్స్ అనేవి ఉంటాయి. సో మీ దగ్గర నుంచి నాకు సపోర్ట్ వస్తే ఇంకా మీకు షార్ట్ కట్స్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో మీ దగ్గర నుంచి నాకు ఎలాంటి రెస్పాన్స్ అనేది రావట్లేదు. సో ప్రీవియస్ వీడియోస్లో కొన్ని క్వశ్చన్స్కి మీకు ఆన్సర్ పెట్టమని చెప్పాను. సో వాటికి కూడా మీరు ఆన్సర్స్ అనేది పెట్టట్లేరు. సో మీరు తప్పకుండా ఇప్పటికైనా కమెంట్ చేశారని చెప్పి నేను అడుగుతున్నాను. వీటికి ఇంకా షార్ట్ కట్స్ అనేవి ఉంటాయి. షార్ట్ కట్స్ అంటే మీరు గుర్తుంచుకోలేనంత షార్ట్ కట్స్ అనేవి ఏముండవు. సింపుల్ షార్ట్ కట్ మనకు జనరల్గా తెలిసిన షార్ట్ కటే ఉంటుంది. సో అవన్నీ మీకు షేర్ చేస్తాను. తప్పకుండా ఈ వీడియోని అట్లీస్ట్ ఒక 100-200 మెంబర్స్కి రీచ్ అయ్యే విధంగా అందరూ చూసిన ప్రతి ఒక్కరు షేర్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Question number 9. A person borrowed a sum of money at 9% simple interest and invested the sum at 10% compound interest for 3 years. His profit after 3 years is 1952. How much money had he borrowed? So ఒక పర్సన్ సింపుల్ ఇంట్రెస్ట్ అలాగే కాంపౌండ్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి 9%, కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 10%, 3 ఇయర్స్కి అంటున్నాడు. సో 3 ఇయర్స్ తర్వాత ఈ ప్రాఫిట్ వచ్చేసి ఎంత వచ్చిందంట, ఒక వ్యక్తి ఉన్నారు, ఆ వ్యక్తి అనేది 9% ఇంట్రెస్ట్ లాగా తెచ్చుకొని 10% ఇంట్రెస్ట్ వచ్చేసి తెచ్చుకోవడమే సింపుల్ ఇంట్రెస్ట్ 9% లాగా తెచ్చుకున్నాడు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ 10% ఇంట్రెస్ట్ లాగా ఇస్తే తనకి ఓవరాల్గా ప్రాఫిట్ వచ్చేసి 1952 వచ్చింది అంటున్నాడు. అయితే ఇనీషియల్గా అతను ఎంత అమౌంట్ తెచ్చాడని చెప్పి అంటున్నాడు. సో మనకి సింపుల్ ఇంట్రెస్ట్లో ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ అనేది సేమ్ ఉంటుంది. సో 3 ఇయర్స్కి అన్నాడు కాబట్టి 3 × 9, సో ఇది వచ్చేసి 27% అవుతుంది దీని యొక్క సింపుల్ ఇంట్రెస్ట్. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ తీసుకుంటే మనకి ఎంత, ఫస్ట్ ఇయర్ 10%, సెకండ్ ఇయర్ 10%, థర్డ్ ఇయర్ 10%. సెకండ్ ఇయర్ ఏమవుతుంది, ఫస్ట్ ఇయర్ యొక్క ఇంట్రెస్ట్కి ఇంట్రెస్ట్ అంటే దీని యొక్క 10% ఎంత 1. అలాగే థర్డ్ ఇయర్లో ఏమవుతుంది, ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్కి ఇంట్రెస్ట్ 1, సెకండ్ ఇయర్ ఈ 10కి ఇంట్రెస్ట్ 1, అలాగే దీనికి ఇంట్రెస్ట్ 0.1. సో ఓవరాల్ ఎంత వస్తుంది 10 + 10 + 10 30, ఇవి 3 అంటే 33.01. సో మనకి ఇచ్చింది ఏంటిది, సింపుల్ ఇంట్రెస్ట్ 3 ఇయర్కి తెచ్చుకొని 9% లాగా కాంపౌండ్ ఇంట్రెస్ట్ 10%కి ఇస్తున్నాడు. అంటే అతనికి ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఇక్కడ పర్సెంటేజ్ తీసుకుంటే 27%కి తను తీసుకొని 33.0%కి 0.1%కి అమ్ముతున్నాడు. అంటే మనకి ఎంత వస్తుంది 6.01% ఇతనికి ప్రాఫిట్ వస్తుంది. ఆ ప్రాఫిట్ మనకి ఎంత ఇచ్చాడు, ఇక్కడ 6.01 1952 ఇచ్చేసాడు. సో మనకి క్వశ్చన్లో అడుగుతుంది ఎంత, హౌ మచ్ అమౌంట్ హీ బారోడ్, 100% యొక్క వాల్యూ ఎంత. సో మనకి ఇక్కడ ఏం చేయాలి, సో 6.1 ఇది 33.1, సో 6.1 ఇక్కడ పాయింట్ కూడా ఏం చేయాలి 61. సో ఇక్కడ 10 ఎక్స్ట్రా రాయండి సరిపోతుంది. సో 61తో క్యాన్సిల్ అయితే చూద్దాం. 61 1 61 3 61 3 ఎంత 183, అంటే ఇక్కడ ఎంత మిగులుతుంది 12 మిగులుతుంది, 122. నెక్స్ట్ 61 1 61 2 పోతుంది. సో ఫైనల్గా 1% యొక్క వాల్యూ ఎంత 320. సో మన క్వశ్చన్ అడిగింది మనకి ప్రిన్సిపల్ కాబట్టి 100% యొక్క వాల్యూ ఏమవుతుంది 32000 అవుతుంది, 32000. సో ఆప్షన్ వచ్చేసి మనకి ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. A certain sum of money amounts to 2500 after 3 years and 4750 after 8 years. Find the principal amount. సో అమౌంట్ ఎంతో మనకి తెలియదు సిపి, కాకపోతే 3 ఇయర్స్ తర్వాత అది ఎంత అయింది అంటున్నాడు 2500 అయింది అంటున్నాడు. అలాగే 8 ఇయర్స్ తర్వాత ఎంత అయింది అంటున్నాడు 4750 అయింది అంటున్నాడు. సో ఇలాంటి కేసులో మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలంటే ఏం చేయాలి, మనకి ఇక్కడ ఇనీషియల్గా ఏదైతే ఇచ్చాడో ఈ అమౌంట్ అనేది ప్రిన్సిపల్ కింద కన్సిడర్ చేయాలి. ప్రజెంట్కి ఇంట్రెస్ట్ కనుక్కోవాలంటే దీన్ని ప్రిన్సిపల్ కింద కన్సిడర్ చేయాలి. సో ఇక్కడి నుంచి ఇక్కడికి డిఫరెన్స్ ఎంత ఉంది మనకి, ఇక్కడ 4750 2500కి ఎంత డిఫరెన్స్ ఉంది, దీని నుంచి తీసేయండి 0522, అంటే డిఫరెన్స్ ఎంత ఉంది 2250. ఓవరాల్గా ఇయర్స్లో ఎంత డిఫరెన్స్, ఇక్కడ 3 ఇయర్స్ ఇక్కడ 8 ఇయర్స్ తర్వాత అంటే 5 ఇయర్స్కి డిఫరెన్స్ ఉంది. సో డివైడెడ్ బై 5 చేయండి, 5 4 20 5 5
సో ఎవ్రీ ఇయర్కి మనకి 450 అనేది పెరుగుతుంది. ఇక్కడ మనకి ఏ ఇంట్రెస్ట్ అనేది మెన్షన్ చేయనప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ కింద కన్సిడర్ చేయండి. సో మనకి ఇప్పుడు ఓవరాల్గా మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలంటే పర్ ఇయర్కి ఎంత 450. సో ఇదేం చెప్పాను మనకి ప్రిన్సిపల్ కింద కన్సిడర్ చేయాలి. సో 2500 సో ఇంటూ 100. సో ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. 25 1s 25 అంటే ఇక్కడ 20 మిగులుతుంది. 200 25 8s. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి మనకి ఎంత 18%. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి మనకి 18%. లేదా ఇంకా సింపుల్గా మనకి 1 ఇయర్కి 450 ఇంట్రెస్ట్ వచ్చిందని తెలుసు. ఇక్కడ మనకి క్వశ్చన్లో ఇచ్చిందంటే 3 ఇయర్స్కి అమౌంట్ వచ్చేసి 2500. సో మనకి 3 ఇయర్స్కి దీన్ని ఒక మల్టిప్లై చేసాం అనుకో 3 ఇయర్స్కి ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది 1350 అనేది 3 ఇయర్స్కి ఇంట్రెస్ట్. సో ఈ అమౌంట్ నుంచి ఈ 1350 తీసేయండి. రిమైనింగ్ ఎంత ఏదైతే వస్తుందో అదే మనకి ప్రిన్సిపల్ అవుతుంది. సో 1150 అనేది దీని యొక్క ప్రిన్సిపల్ అవుతుంది. సో ఇది కూడా మనకి అవసరం లేదు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవడం కూడా అవసరం లేదు. ఇన్ కేస్ మన క్వశ్చన్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలన్నప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయాలి. సో ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలన్నప్పుడు ఇదే మెథడ్ అనేది కరెక్ట్ అవుతుంది. మనకి ఇక్కడ ప్రిన్సిపల్ అడిగాడు కాబట్టి సో ప్రిన్సిపల్లో మనకి 3 ఇయర్స్ తర్వాత వచ్చిన అమౌంట్ 2500 ఇచ్చాడు. సో మనకి 3 ఇయర్స్కి అయ్యే ఇంట్రెస్ట్ 1350. ఈ 1350ని 2500 నుంచి తీసామనుకో 1150 అనేది మనకి ప్రిన్సిపల్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. సో మీ దగ్గర నుంచి ఎంత త్వరగా రెస్పాన్స్ వస్తే అంత త్వరగా నేను February 10th అనేది మనకి బేసిక్ టు అడ్వాన్స్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది కంప్లీట్గా మనకి ఏంటిది అర్థమెటిక్ ప్లస్ ప్యూర్ మ్యాథ్స్ కంప్లీట్ బేసిక్ నుంచి అడ్వాన్స్గా చెప్పడం అనేది జరుగుతుంది ఇన్ డీటెయిల్గా మీకు. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఆ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి దీని గురించి సంబంధించి. అలాగే మనకి వాట్సాప్ గ్రూప్ ఉంది, దాని యొక్క లింక్ కూడా మనకి డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో తప్పకుండా ఎవరైతే వాట్సాప్లో జాయిన్ అవ్వాలో తప్పకుండా జాయిన్ అవ్వండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్కి ఎవరైతే కొత్తగా విజిట్ చేస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గవర్నమెంట్ జాబ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్.